రైతు రుణమాఫీకి కావలసిన నిధులను ప్రభుత్వం దాదాపుగా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ ఖజానాలో సుమారు 15,000 కోట్ల నిధులు రిజర్వ్లో ఉన్నట్టు సమాచారం. 15 ఆగస్టు నాటికి మరో 9,000 కోట్లను సమీకరించేందుకు అరేంజ్మెంట్ చేస్తున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన మరుక్షణమే రైతుల అకౌంట్స్లో ఈ నిధులను జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అవసరమైతే ఈ నెలాఖరు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2 లక్షల రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ విధి విధానాలు తయారు చేసిన తర్వాత ఆ ఖర్చు కొంతమేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి సేకరించిన రుణాలను ఇతర ఖర్చుల కోసం ఉపయోగించకుండా ఆ మొత్తాన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది. ఒక్క పైసా ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం ఓ ప్లాన్ ప్రకారం వాటిని బ్యాంకుల్లో దాచినట్టు సమాచారం. ఎఫ్ఆర్బిఎం చట్టం